కొంచెం ఆఫ్ చేయండి. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ నాగిని, నేరేడ్చల్ల పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని, సూర్యాపేట జిల్లా అండి. ఇక్కడ మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల 6 నుండి 7 సాధారణ ప్రసవాలు అవుతున్నాయి. దీనికి అన్నిటికీ కారణము గౌరవ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రోత్సాహంతో గత సంవత్సరము 3 లక్షల విలువైన లేబర్ టేబుల్, ఆ సామాన్లు, ఎక్విప్మెంట్స్, సిటీజీ మెషిన్ ఇవన్నీ అందించడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారి ప్రోత్సాహంతో, రెస్పెక్టెడ్ డిఎంహెచ్ఓ గారి చొరవతో, అలాగే పిఓఎంహెచ్ఎన్ మేడం గారు అందరి ప్రోత్సాహంతో ధైర్యంగా సాధారణ ప్రసవాలు చేయగలుగుతున్నామండి. మన దగ్గర గర్భిణులను నమోదు చేయగానే వాళ్ళని ప్రతి నెల చెకప్స్కి పిలిపించడము, రక్త పరీక్షలు చేయించడము, వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇవ్వడము, 4 నెలలు పడగానే ఐరన్ టాబ్లెట్లు అవన్నీ ఇవ్వడము, స్కానింగ్స్ చేయించడము, అవన్నీ ఫాలోఅప్స్ చేయించడము. అలాగే ఒక గర్భిణి నెక్స్ట్ మంత్ అంటే కమింగ్ ఒక 3 నెలల్లో డెలివరీకి ఉంది అనగానే వాళ్ళల్లో ముందు రెండో కాన్పు వాళ్ళని, అంటే మొదట నార్మల్ ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవడము, మొదటి కాన్పు ఉన్న వాళ్ళని కూడా డేట్ దగ్గర వస్తుందంటే వాళ్ళని ఇంటికి వెళ్ళి గృహ సందర్శనలు చేసి మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళు ఎవరెవరు అయ్యారు అని వాళ్ళని చూపించడము. అలాగే ఇక్కడ డెలివరీ కాగానే వెంటనే వాళ్ళ పేరు, వాళ్ళు ఎవరు, ఎక్కడ అయ్యారు, వాళ్ళతో చిన్న వాయిస్ ఓవర్ తీసుకొని వాళ్ళని వాట్సాప్లో పెట్టి స్టేటస్ పెట్టడం ద్వారా జనాల్లోకి తొందరగా వెళ్తుంది, ఇక్కడ డెలివరీలు అవుతున్నాయని కూడా తెలుస్తుంది. ఈ ఇంటికి వెళ్ళి మా పారామెడికల్ స్టాఫ్తోని వాళ్ళ గృహ సందర్శనలు చేయడము, ఏఎన్సీ విజిట్స్, డెలివరీ అయ్యాక పిఎన్సీ విజిట్స్ చేయించడం వల్ల వాళ్ళకు కూడా మా మీద నమ్మకం అనేది పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే హ్యాపీ న్యూస్ ఏంటంటే మా దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వస్తున్నారు. మా దగ్గర పనిచేసే హోమియో డాక్టర్ అయింది ఇక్కడ డెలివరీ. అలాగే నిన్న మా దగ్గర పంచాయత్ సెక్రటరీ కోమట్టుకుంట ఆ మేడం ఇక్కడ మా దగ్గర డెలివరీ అయ్యి, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మళ్ళీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అన్ని రకాల ప్రజలు కూడా ఇక్కడ నార్మల్ కాన్పు అవ్వడానికి మా దగ్గర ఇష్టంగా చొరవ చూపడం చాలా సంతోషకరమైన న్యూస్. అండ్ ధైర్యంగా అంటే అన్ని పరికరాలు ఉన్నాయండి మన దగ్గర. లేబర్ టేబుల్ ఉంది, వార్మర్స్ ఉన్నాయి, కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయి, సిటీజీ మెషిన్ ఉంది, రక్త పరీక్షలు అన్నీ ఉన్నాయి. అలాగే మా టీము మా దగ్గర స్టాఫ్ నర్సులు కూడా అందరు రౌండ్ ద క్లాక్ డ్యూటీలో ఉంటారు. కేసు రాగానే వెంటనే మేము అలర్ట్గా ఉంటాము, ఫాలోఅప్ చేయడం, వాళ్ళకి ఇన్ టైంలో కాన్పు ఎప్పుడవుతుంది ఏంటి, ఎక్సర్సైజెస్ చెప్పడం, వాళ్ళకి ఇది పెల్విక్ ఎక్సర్సైజెస్ చెప్పి వాళ్ళతో ఎక్సర్సైజ్ చేయించడం, ఇవన్నీ చేయించడం వల్ల డెలివరీకి తొందరగా వాళ్ళు ఇష్టంగా చొరవ చూపుతున్నారు. ఇక్కడ డెలివరీ అయ్యాక కూడా ఇక్కడ మనం వార్డులో వాళ్ళని ఉంచుకోవడము, బేబీ కేర్, మదర్ కేర్ చూడడము, వాళ్ళకి అన్ని రకాల కేర్ తీసుకున్నాక వాళ్ళని ఇంటికి మొబిలైజేషన్కి 102 వెహికల్ వాడడము, అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా 102 వెహికల్ వాడడం వల్ల అంటే బిఫోర్ డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ కూడా వాళ్ళు ఏ టైంలో రావాలన్నా కూడా 108 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి టు ద పిహెచ్సి. డెలివరీ అయ్యాక కూడా ట్రాన్స్పోర్టేషన్కి 102 వెహికల్స్ వాడడం వల్ల చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ దీనికి అంతటికీ కారణము మాకు జిల్లా కలెక్టర్ గారి ప్రోత్సాహము, గౌరవ రెస్పెక్టెడ్ డిఎంహెచ్ఓ సార్ ప్రోత్సాహము, అలాగే సార్ మన మినిస్టర్ గారు మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మాకు ఈ లేబర్ రూమ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఇవ్వడం వల్ల మేము కూడా ఏంటంటే మాకు ఒక ప్రోత్సాహకరం, ఒక మోటివేషన్ అనేది ఉంది. దాని ద్వారా మేము ధైర్యంగా మేము చేయగలుగుతున్నాము. ఇప్పటి వరకైతే మొన్న జనవరి నుండి ఈ రోజు వరకైతే 37 నార్మల్ డెలివరీస్ చేసామండి. తల్లి బిడ్డ అందరూ క్షేమంగా ఉన్నారు. థ్యాంక్ యూ. వస్తున్నా. మేము మా టీము 24/7 365 days మా వాళ్ళందరూ ఏ టైం అయినా అవైలబుల్ ఉంటారు. ఏ అర్ధరాత్రి మేము చేసిన 37 డెలివరీస్లో 13 to 14 డెలివరీస్ అర్ధరాత్రి అయినాయండి. అంటే అర్ధరాత్రులు నైట్ ఆఫ్టర్ 9 to 5 మధ్యలో అయిన కేసెసే. అంటే ఆ టైంలో అయినాయి అంటే మేమందరం అందుబాటులో ఉన్నామే. నేను మా టీం అందరం లోకల్లోనే ఉంటున్నాము. ఎట్ ఎనీ టైం ఏ టైంలో వచ్చినా కూడా వీఆర్ రెడీ టు ద డెలివరీస్. థ్యాంక్ యూ. Okay, madam. Thank you.